హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రో ఛానల్కి. క్యాండిల్ స్టిక్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాని గురించి తెలుసుకుంటున్నాము కదా. అయితే నేను చెప్తున్న క్లాసెస్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం అన్ని క్యాండిల్స్ గురించి కాకుండా మనం ఏ క్యాండిల్ అయితే 70% సక్సెస్ రేట్ ఉందో ఆ క్యాండిల్స్ గురించి మాత్రమే తెలుసుకుందాము. అన్ని క్యాండిల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మెయిన్ క్యాండిల్స్ గురించి తెలిస్తే సరిపోతుంది. ఈ క్యాండిల్ స్టిక్ క్లాసెస్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చే వీడియోలలో సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ట్రెండ్ లైన్ ఎలా గీయడం నేర్చుకోవాలి, అలాగే మన మైండ్ సెట్, మన సైకాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే మెయిన్ కొన్ని స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలలో. అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం ఈరోజు బుల్లిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ గురించి తెలుసుకుందాము. ఈ క్యాండిల్ అనేది రివర్సల్ ప్యాటర్న్ అన్నమాట. నేను చెప్పబోయే క్యాండిల్ స్టిక్ క్లాసెస్ని జాగ్రత్తగా వినండి, అయితేనే మీకు అర్థమవుతుంది. దయచేసి ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు వీడియో ఏమాత్రం అర్థం కాదు. నేను చెప్పిన క్లాసెస్ని వినడమే కాకుండా దీన్ని ప్రాక్టీస్ కూడా చేయండి. అంటే రియల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనం ట్రేడ్ చేసేటప్పుడు భయపడతాం కొద్దిగా. ఆ భయం అనేది పోవాలంటే మనం రియల్గా ట్రేడ్ అనేది చేయాలి. నేను చెప్పిన ప్రతి క్యాండిల్ స్టిక్తోని ఒక్కొక్క 30 to 40 ఇట్లా ట్రేడ్ అనేది చేయాలి. ఒక 30 to 40 ట్రేడ్లు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఈ క్యాండిల్ స్టిక్ ఎట్లా ఫామ్ అవుతుంది, దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఇలా చూస్తే మీకు ప్రాక్టీస్ అనేది కాదు, మీరు ట్రేడ్ చేస్తేనే ప్రాక్టీస్ అనేది అవుతుంది. చూసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం అని ప్రాక్టీస్ చేయండి. మీరు రియల్గా ట్రేడ్ చేస్తేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. పేపర్ ట్రేడింగ్లో ఏముండదు. మీరు రియల్ ట్రేడింగ్ చేస్తేనే మీకు మనీ అనేది వస్తుంది, అలాగే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, భయం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. అందుకోసమని రియల్గా ట్రేడ్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే, మనం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బుల్లిష్ ఇంగల్ఫింగ్ ట్రేడ్ చేయాలంటే 7 to 8 క్యాండిల్స్ డౌన్ ట్రెండ్ ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం బుల్లిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలా. ఏదైతే ఈ ఇంగల్ఫ్ అయిన రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని పక్కన ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దాని హైని మార్క్ చేసుకొని, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా దీని పక్కన ఫామ్ అయ్యే క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు ట్రేడ్ అనేది చేయాలి. ఇది మన ఎంట్రీ పాయింట్ అన్నట్టు. ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత కూడా బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, దాని తర్వాత క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినా ట్రేడ్ అనేది చేయొచ్చు. దాని తర్వాత బ్రేక్అవుట్ చేసినా కానీ ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఈ 3 గ్రీన్ క్యాండిల్ కూడా ఎంట్రీ ఇవ్వలేదనుకోండి, తర్వాత 4వ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ అనేది చేయకూడదు. ఈ 3 క్యాండిల్ల లోపే ఎంట్రీ అనేది మనకు అయిపోవాలి. ఈ 3 క్యాండిల్ల తర్వాత 4వ క్యాండిల్ ఎంట్రీ ఇస్తే ట్రేడ్ అనేది చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ 3 క్యాండిల్ ఫామ్ అయినాయి కదా ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత, దీన్ని లోని బ్రేక్ చేసి ఇటు హైని బ్రేక్ చేసినా ఎంట్రీ అనేది చేయకూడదు. దీన్ని లోని బ్రేక్ చేయకుండా దీన్ని హైని బ్రేక్ చేస్తే ఎంట్రీ చేయాలి. దీన్ని లోని బ్రేక్ చేసి హైని బ్రేక్ చేస్తే ఎంట్రీ అనేది చేయకూడదు. ఈ 7 to 8 క్యాండిల్స్ అనేది ఫామ్ అయినాయి కదా, ఏదో ఒకటి గ్రీన్ క్యాండిల్ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ క్యాండిల్స్ అనేది రెడ్ క్యాండిల్సే ఉండాలి. ఈ ట్రెండ్లో లోయెస్ట్ పాయింట్ వచ్చేసి మన బుల్లిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ది లో అనేది ఉండాలి. ఏదైతే మంచి డౌన్ ట్రెండ్ ఉన్నదో ఈ డౌన్ ట్రెండ్ లో లోయెస్ట్ పాయింట్ ఏది ఉండాలా, మన ఇంగల్ఫింగ్ దే ఉండాలా. ఇంకోటి ఏంటంటే ఇది చాలా బాగా వర్క్ ఎక్కడ చేస్తుందంటే సపోర్ట్ దగ్గర అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. డౌన్ ట్రెండ్ లో సపోర్ట్ దగ్గర ఒకవేళ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే రౌండ్ ఫిగర్, ఒక 1000 రౌండ్ ఫిగర్ కానివ్వండి, ఒక 500 రౌండ్ ఫిగర్ కానివ్వండి, ఇలాంటి రౌండ్ ఫిగర్ ఏరియాల దగ్గర చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది ఇంట్రాడేలో, ఇది బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి, ఏదైతే ఈ ట్రెండ్లో మన బుల్లిష్ ఇంగల్ఫింగ్ది లో ఉందో దానికన్నా ఒక బ్యాంక్ నిఫ్టీలోనైతే ఒక 10 పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి, నిఫ్టీలోనైతే ఒక 6 to 7 పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి. ఏదైతే ఈ డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్లో 7 to 8 క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వాలి. అలాగే 150 పాయింట్స్ కూడా క్రాష్ అవ్వాలి. మార్కెట్ 150 కంటే ఎక్కువ పాయింట్స్ క్రాష్ అయినా ఇంకా బెటరే. ఇప్పుడు స్టాక్లో ఏ విధంగా అంటే ఖచ్చితంగా 9 క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వాలి. ఒక మంచి డౌన్ ట్రెండ్లో 9 క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వాలి. ఖచ్చితంగా 9 క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వాలి స్టాక్లో. 9 క్యాండిల్స్ కంటే తక్కువ అయితే ట్రేడ్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా 9 క్యాండిల్స్ అనేది కావాలి. ఈ 9 క్యాండిల్ తర్వాత మన ఇంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్ పక్కన ఇంకొక రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైని మార్క్ చేసుకొని ఇది మన ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఈ గ్రీన్ క్యాండిల్ పక్కన ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో దీన్ని అక్కడ మనం ఎంట్రీ అనేది చేయాలి.
ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ పక్కన క్యాండిల్ ఒకవేళ ఎంట్రీ ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినా ఎంట్రీ అనేది చేయొచ్చు, దాని తర్వాత క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినా ఎంట్రీ అనేది చేయొచ్చు. కానీ ఈ 3 క్యాండిల్లు కూడా కాకుండా 4వ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ట్రేడ్ అనేది చేయకూడదు. ఒకవేళ ట్రేడ్ చేస్తే మీరే లాస్ అవుతారు. ఈ 3 క్యాండిల్ల లోపే ఎంట్రీ అనేది వస్తే ట్రేడ్ అనేది చేయాలా. 3 క్యాండిల్ల తర్వాత ఎంట్రీ ఇస్తే ట్రేడ్ అనేది చేయకూడదు. ఈ 3 క్యాండిల్లలో ఏ క్యాండిల్ కూడా దీన్ని లోని బ్రేక్ చేసి దీన్ని హైని బ్రేక్ చేస్తే అప్పుడు కూడా ట్రేడ్ అనేది చేయకూడదు. ఇవి రూల్స్, దీన్ని ఖచ్చితంగా పాటించాలి. మన రూల్స్ని మనమే పాటించకుంటే మనకు ప్రాఫిట్ అనేది కాదు. దీన్ని ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే లాస్ అనేది అవుతుంది. ఈ 9 క్యాండిల్స్ డౌన్ ట్రెండ్ ఉంది కదా, డౌన్ ట్రెండ్తో పాటు ఖచ్చితంగా ఈ 9 క్యాండిల్స్తో పాటు 1.5% అనేది డౌన్ వెళ్ళాలి. అయితేనే ట్రేడ్ అనేది చేయాలి. ఖచ్చితంగా 9 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, తర్వాత 1.5% అనేది డౌన్ వెళ్ళాలి. ఇవి 2 అయితేనే ఎంట్రీ అనేది చేయాలి, లేదంటే ఎంట్రీ అనేది చేయకూడదు. ఇంకోటి ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి. ఎస్ఎల్ వచ్చేసి మన బుల్లి సింగిల్ ఫింగ్ క్యాండిల్ స్టిక్ యొక్క లోనే. దీని కింద ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో ఎగ్జిట్ అయిపోవాలి. ఎస్ఎల్ని పాటిస్తేనే మనం సేఫ్ ఉంటాం. ఎస్ఎల్ని పాటించకుంటే రిస్కులోకి వెళ్ళిపోతాము. కంపల్సరీ ఎస్ఎల్ని పాటించాలి మనం. స్టాప్ లాస్ ఏది బుల్లి సింగిల్ ఫింగ్ యొక్క లో. ఇప్పుడు డే క్యాండిల్. డే క్యాండిల్లో ఎలా అంటే ఒక డౌన్ ట్రెండ్లో 4 క్యాండిల్స్ అనేది ఖచ్చితంగా ఫామ్ అయి ఉండాలి. తర్వాత మన బుల్లిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అవుతుంది. ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో, ఈ రెడ్ క్యాండిల్ పక్కన ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దాన్ని హైని మార్క్ చేసుకోవాలి. ఇదే మన ఎంట్రీ పాయింట్. గ్రీన్ క్యాండిల్ పక్కన మన బుల్లిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ పక్కన ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం ఎంట్రీ అనేది చేయాలి. ఒకవేళ ఈ 4 క్యాండిల్స్ కాకుండా 7-8 క్యాండిల్స్ ఉండి ఇందులో ఒక 2-3 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నా పర్లేదు. ఇది మన ఎంట్రీ పాయింట్. ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి. ఎస్ఎల్ ఏదైతే మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నామో అదే ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎస్ఎల్ అనేది పాటించాలి. ఎస్ఎల్ అనేది ఎందుకు పాటించాలంటే మనం ఎక్కువ లాస్ కాకుండా ఎస్ఎల్ అనేది స్టాప్ లాస్ అనేది మనల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టాప్ లాస్ని పాటించాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.